ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేయవలసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలను ప్రమాదాల బారిన పడే విధంగా ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల అజాగ్రత్త పనితీరు వల్ల ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరోసారి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజలకు, ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలతో పాటు వాహన చోదకులు అభ్యర్థన చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలను ప్రమాదాల బారిన పడే విధంగా ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల అజాగ్రత్త పనితీరు వల్ల ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతి కొరకు ప్రతి గ్రామంలో మహిళా సమైక్య బిల్డింగ్లను మంజూరు చేయగా అందులో భాగంగానే ఫకీర్పురం గ్రామ పంచాయతీలో మహిళా సమైక్య బిల్డింగ్ నిర్మాణం కొరకు రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండానే, స్థలం నిర్ధారణ చేయకుండానే భవన నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానంతోనే పులికుంట్ల కుంటలో నిర్మాణం చేపట్టిన నిర్మాణం FTL పరిధిలోనికి రావడంతో పాటు కుంటకట్టను ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో నిర్మాణం చేపట్టవద్దని, పిల్లల నిర్మాణం కొరకు తీసిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని తెలియజేసినప్పటికీ అధికారుల మాటలను ఫకీర్పురం పాలకవర్గం సభ్యులు ఏమాత్రం లెక్క చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా నేటికి పిల్లల నిర్మాణం కొరకు తీసిన గుంతలను పూడ్చివేయకపోవడంతో అవి నేడు ప్రజలకు, వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. నాంపల్లి, మల్లెపల్లి RNB రోడ్డుకు ఆనుకొని ఈ గుంతలుండడంతో వచ్చిపోయే ప్రయాణికులు, వాహన చోదకులు గుంతలో పడి ప్రాణహాని కలిగే ప్రమాదం నెలకొంది. ఇకనైనా ఫకీర్పురం పాలకవర్గ సభ్యులు నిర్లక్ష్యం వీడి అధికారుల మాటలు పెడచెవిన పెట్టకుండా రక్షణ చర్యగా తక్షణమే గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరోసారి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజలకు, ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలతో పాటు వాహన చోదకులు అభ్యర్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నా? ఏం లేదు, అది కడతామన్న సంఘ భవనం కానీ ఇక వద్దన్నారు కదా, వద్దన్నా కూడా చేస్తారు పని. ఏమో వద్దన్నారు, ఇక ఏమో ఊరుకుంటామని అన్నారు. మరి పని చేస్తారు, మళ్ళా పని చేస్తురుగా. ఏది ఏం చేయలే కదా, గుంతలు అట్నే పెట్టిర్రు, కంకర ఇసుక అంతా తెచ్చిర్రు, అంతకుముందు సీకి తెచ్చిర్రు, అంతకుముందే తెచ్చిర్రు చేద్దామని. తెచ్చినాక మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చి వద్దన్నారు. వద్దంటే ఇరిగేషన్ బియ్యి తోలిందంట, పూలు పోయిందంట. వద్దంటే ఏం చేయమని అన్నారు. చేయకపోతే మరి గుంతలు ఊడ్చాలిగా, మళ్ళీ రోడ్డు మీద పోతే వాళ్ళకి కూడా ప్రమాదంగా లేవు. ఊపుతారే